ఈరోజు కూర చేద్దామని మునక్కాయలు కోస్తున్నాను. ఇవి కిందకి పట్టుకెళ్ళి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాయల కూర చేద్దామని తీసుకెళ్తున్నాను అన్నమాట. టెర్రస్ మీదకి వచ్చాను. ఇంచుమించుగా మేము మరి ఉన్న 2 చెట్లు కాసినన్ని రోజులు కూడా చాలాసార్లు వండుతాను. ఇంకా మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అది ఇస్తూ ఉంటాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టి కొంచెం పసుపు వేసాను ఎగ్స్ వేయించడానికి. పసుపు వేస్తే ఎగ్స్ చిట్లు మొహం మీద పడకుండా ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం చిక్కుడు పసుపు వేసి అప్పుడు ఎగ్స్ వేయిస్తాను అన్నమాట. ఈ వేయించిన ఎగ్స్ తీసేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేగిన తర్వాత కొంచెం కర్రీ ఉడుకుతుంది అనే టైంలో మళ్ళీ ఎగ్స్ వేస్తానన్నమాట. అలా వేస్తే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ కదా రుచిగా ఉంటాయని చెప్పి అలా చేస్తాను నేను. ఇప్పుడు ఇవి బాగా వేగినాయి కదా, వేగిన ఈ ఎగ్స్ని ఒక చిన్న పక్కన ఒక డిష్లో తీసేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. అంటే ఉడికించిన ఎగ్స్ యాజ్ యూజ్గా వేసే కంటే ఇలాగ ఫ్రై చేసిన ఎగ్స్ అయితే కొంచెం ఇష్టంగా తినడానికి ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను అన్నమాట. ఇప్పుడు కట్ చేసిన మునక్కాయలు వేసుకుందాము. కర్రీలోనే వేసుకుని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాకైతే ఫస్ట్ ఉప్పు వేసాను ఉల్లిపాయలు మగ్గడానికి. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్లో పసుపు వేసాం కాబట్టి ఇంకా పసుపు వేయక్కర్లేదు అన్నమాట.
ఈ కర్రీ కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని అది కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కర్రీ కొంచెం మరుగుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ వేసేసుకుని బాగా కలిపి ఈ స్టేజ్లో ఒకసారి మనం ఉప్పు చూసుకుని, ఎందుకంటే పూర్తిగా ఉడికిన తర్వాత చూస్తే మనం మళ్ళీ ఉప్పు సరిపోకపోతే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు టైంలో ఉప్పు చూసుకుంటే ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయి చూసుకుంటే మనకి కర్రీ ఎగిరే వరకు బాగుంటుంది అన్నమాట. ఓకే, తర్వాత మనం కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్త మధ్య మధ్యలో చూసుకోవాలి ఒకసారి, ఎందుకంటే కర్రీలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కదా. ఒక 10 నిమిషాల్లో పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఓకేనా, కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. చివరికి కర్రీ ఇలా రెడీ అయ్యింది. మా టెర్రస్ మీద మల్లె చెట్లు ఇలా మొగ్గలేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.